నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. సో ఈ రోజు అయితే నేను శిల్పారామంకి వచ్చేసానండి. బ్యాక్గ్రౌండ్ అర్థమైపోయి ఉన్నారు కదా. సో శిల్పారామం దగ్గరికి అయితే వచ్చేసాను. లోక్మంతర్ అనే ఒక అద్భుతమైన సాంస్కృతిక సామాజిక కార్యక్రమం అయితే జరగబోతుంది. దానికి సంబంధించి ప్రజ్ఞా భారతి అనే ఈ అద్భుతమైన కార్యక్రమానికి చాలా మంది అతిథులు దేశ విదేశాల నుండి విచ్చేయబోతున్నారండి. థీమ్ ఏంటి, దీనిలో ఏం జరుగుతుంది అని మీ అందరికీ డౌట్ ఉండే ఉంటుంది. సో ఈ రోజు అయితే నేను దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లోక్మంతర్ ప్రజ్ఞా భారతి అనే ఈ అద్భుతమైన కార్యక్రమం ఆల్మోస్ట్ మనకి సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలన్నిటికీ సంబంధించి అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో చూడండి, భారతదేశ సంస్కృతిని పలు దేశాలు అందరూ గౌరవిస్తున్నారు. అంటే కారణం ఏంటి, మన ఇండియాలో ఉండే ట్రెడిషన్ అనమాట. అండ్ చీర, కట్టు, బొట్టు ఇవన్నిటినీ కూడా గౌరవిస్తూ సో మన దేశంలో ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఏంటి, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టాలెంట్ కానీ, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క గుర్తింపు కానీ ఉంది. మన భారతదేశం స్పెషాలిటీ అదే కదా. మరి ఇలాంటివి చేస్తూ ఉంటేనే కదా మన దేశాన్ని చూసి ఈ రోజు వరకు ప్రతి ఒక్క దేశం మన ట్రెడిషన్ని ఫాలో అవుతుందంటే అది మన దేశ గొప్పతనం అని చెప్పాలి. సో ఈ రోజు కూడా అంతేనండి. 4 రోజుల పాటు సండే వరకు ఈ కార్యక్రమం అయితే జరుగుతుందండి. 21st, 22nd, 23rd, 24th 4 రోజుల పాటు అయితే ఈ కార్యక్రమం జరగబోతోంది.